హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. భార్య పుట్టింటికి వెళ్ళిందని తన శారీరక సుఖం కోసం ఒక వేశ్యను ఇంటికి తీసుకొస్తాడు భర్త. ఆమె ఆ భార్యాభర్తల ఫోటోని చూసి షాక్ అవుతుంది. వెంటనే అతనికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి అతడు అసహనంగా ఉన్నాడు. అసౌకర్యంగా ఉన్నట్టు ఏం చేయాలో తోచని వాడిలా దిక్కులు చూస్తున్నాడు. అతడు సోఫాలో కూర్చొని భార్య రాసిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకొని మరోసారి దీక్షగా చదివాడు. మా నాన్నగారి ఆరోగ్యం కుదుటపడకపోవటం వల్ల ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. అమ్మ కూడా దిగులు వల్ల నలతగా ఉంది. అందువల్ల మరొక వారం రోజులు ఉండమని బ్రతిమాలారు. కాదనలేకపోయాను. అందువల్ల 30వ తారీఖున బయలుదేరి వస్తాను. దయచేసి కోప్పడకండి. అతడు ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదవకుండానే కోపంగా విసురుగా టీపై పైకి విసిరాడు. మళ్ళీ లేచి కోపంగా పచారులు చేయడం మొదలెట్టాడు. ఎప్పుడూ ఇంతే, చెప్పిన సమయానికి వచ్చే అలవాటే లేదు అని తనలో తాను గొనుక్కుంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్ళిన గత 20 రోజులుగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆమె రాక కోసం ఎదురుచూసి తీరా వస్తానన్న రోజుకి భార్య రాకపోగా మరో 10 రోజుల వరకు రాదన్న కఠిన సత్యంతో రాజీ పడలేక మదనపడి బాధపడుతున్నాడు. అతడు అలా బాధపడటానికి ఎన్నో కారణాలు ఉన్నా ముఖ్యమైనవి 2. ఒకటి, అతడికి భార్య అంటే అపరిమితమైన ప్రేమ. ఆమెకు దూరంగా గడిపే కాలం జన్మజన్మల పాపాన్ని అనుభవిస్తున్నట్లుగా కఠిన శిక్షలా ఉంటుంది. ఉదయం తనని నవ్వుతూ సాగనంపి తిరిగి సాయంత్రం తనని అదే చిరునవ్వుతో ఆప్యాయతలతో ఆహ్వానించే ఆమె, తనకి ఏ సమయానికి ఏం కావాలో అన్నీ అమర్చి సపర్యలు చేసే ఆమె లేకపోవడం పెద్ద లోటుగా, ఆమె లేని ఇల్లు ఇంకా విగ్రహ ప్రతిష్ఠ జరగని దేవాలయంలా వెలితిగా బోసిగా అనిపిస్తుంది. ఇక 2వది, భార్య చెప్పిన సమయానికి రాలేదని, తద్వారా తన మాటకి విలువనివ్వలేదన్న సహజమైన పురుషహంకారం. తను ఎంతో ప్రేమగా ఆతృతగా ఆమె కోసం ఎదురు చూస్తుండగా ఆమె అక్కడ తనకేం పట్టనట్లుగా హాయిగా ఉండిపోయినందుకు అసహనం. ఆమె పట్ల తను ప్రదర్శించిన ప్రేమ, అనుభవించిన విరహం ఆమె గుర్తించనందున వేదన. అతను లేచి కిటికీ వద్ద నిలబడి సిగరెట్టు వెలిగించాడు. అతడు 6 అడుగుల మనిషి. వేసుకున్న గ్లాస్కో లాల్చీలోంచి బలమైన మెలుదిరిగిన కండలు ఇనుప పగుళ్ళలా కనిపిస్తున్నాయి. చెదిరే కొద్దీ జుట్టు మొహం మీద పడి అందంగా కనిపిస్తోంది. పొడవైన బలమైన చేతులు మాటిమాటికి జుట్టును వెనక్కి తోస్తున్నాయి. బాదం చెట్టుపై నుంచి వస్తున్న గాలి వెచ్చగా అతని కోపాన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఉంది. అతడు బయటకు చూస్తూ సిగరెట్ పీలుస్తున్నాడు. ఎదురింటి వాకిట్లో నిలిచిన బ్యాంక్ ఆఫీసర్ గారి పెళ్ళాం పక్కింటి గుమస్తా పెళ్ళంతో ఏదో విషయం గూర్చి చాలా దీర్ఘంగా కోపంగా చేతులు తిప్పుతూ మాట్లాడుతోంది. ఆ గుమస్తా భార్య కడు భక్తి ప్రభక్తులతో ఆమె నోటి వెంట ఉండి ఉండి మెరుస్తున్న ఆమె 2 జతల బంగారు గాజుల వంక భక్తిగా భయంగా చూస్తోంది. ఆఫీసర్ గారి భార్య చేతులు తిప్పుతున్నప్పుడు పైటలోంచి బంగారు పళ్ళెంలా పచ్చటి కడుపు, బలమైన బిగువైన జాకెట్టు అతని దృష్టిని ఆకర్షించాయి. ఒక్క క్షణం అటువైపు తదేకంగా చూసి సభ్యత కాదని తల తిప్పుకొని గదిలోకొచ్చాడు. అసలు తనలో పుట్టిన ఈ అశాంతికి, కోపానికి కారణమేమిటి? కేవలం భార్య రాలేదనా? ఆమెపై గల తన ప్రేమ గుండెను మండిస్తోందా? లేక తన శరీరానికి సంబంధించిన కారణమా? ఈ ప్రేమ, శరీరపు వాంఛ, ఈ 2 పదాలు పరస్పరాశ్రయులు. ఒకటి పవిత్రమైనది, వేరొకటి తుచ్చమైనది గదా. ఈ రెండిటికి ఎలా సంబంధం ఉంటుంది? ఒకవేళ శరీరాన్ని తృప్తిపరిస్తే కొద్దిసేపటి క్రితం పుచ్చుకున్న 2 పెగ్గుల మిలిటరీ విస్కీ నరాల్లోకెక్కి రక్తాన్ని తెచ్చగొడుతోంది. ఒళ్ళంతా బరువుగా భారంగా ఉంది. కళ్ళు మంటలుగాను తలదిమ్ముగాను అనిపించింది. అతడు మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. అతడిలో ఏదో సంఘర్షణ. మనసుకి శరీరానికి, మంచికి చెడుకి, పాపానికి పవిత్రతకి సంఘర్షణ అంతర్గతంగా జరుగుతోంది. అలా కొద్ది క్షణాల మదనం తర్వాత అతడికి ఒక విషయం అర్థమైంది. తనలోని అశాంతికి, కోపానికి, అసహనానికి కారణం శరీరపరమైంది. తను ఇంతసేపు దానికి ప్రేమ అనే పేరు పెట్టుకొని ఆత్మవంచన చేసుకున్నాడా? అంత మాత్రం చేత తనకి భార్య అంటే ప్రేమ లేదని కాదు. ఇప్పటి ఈ క్షణాన తనకి కావలసింది ప్రేమ కాదు,
అవునా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. అవునన్నది నరాల్లో ఉన్న మిలిటరీ విస్కీ. అంతే, ఇంకెంత మాత్రం ఆలస్యం చేయటం ఇష్టం లేక అతడు చటుక్కున లేచి పక్క గదిలోకి వెళ్ళి చకచకా బట్టలు మార్చుకున్నాడు. కొన్ని క్షణాల క్రితం కన్నా ఇప్పుడు అతని హాయిగా ఆహ్లాదంగా ఉంది. సన్నగా ఈల వేసుకుంటూ బయటకు వచ్చి ఇంటికి తాళం వేసి స్కూటర్ని బయటకు నడిపించాడు. స్కూటర్ మెయిన్ రోడ్డు మీద మెల్లిగా పోతోంది. గాలి వెచ్చగా రివ్వున వీస్తోంది. అతడి కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నట్టు రోడ్లని జనాల్ని కలియజూస్తున్నాయి. అలా చూస్తూ వెళుతున్న అతని శ్రమ దాదాపు 20 నిమిషాలకు గాని ఫలించలేదు. ఆమె సినిమా హాలు ఎదురుగా ఉన్న బస్టాప్లో కూర్చొని ఒక పక్కగా ఒదిగి చీకట్లో నిలిచి ఉంది. జుట్టుని చక్కగా చుట్టి పూలని అర్ధచంద్రాకారంలో ఆకర్షణీయంగా చుట్టింది. పచ్చని చీరపై ఎర్రని పూలు రెచ్చగొట్టే శరీర సౌష్ఠవం ఆకర్షణీయంగా ఉన్నాయి. అతడు ఆమెను చూడగానే తన సమస్యకు పరిష్కారం దొరికినందున ఆనందపడి స్కూటర్ని కాస్త దూరంలో ఆపి వచ్చి ఆమెకు కాస్త దూరంగా నిల్చున్నాడు. అతడికి ఈ విషయాల్లో అనుభవం లేకపోయినప్పటికీ ఆమె వైనం, కట్టు బొట్టు ఆమె బ్రతుకురీతిని చాటి చెబుతున్నందున అతనికి విషయం అర్థమైంది. ఆమె ఊరకంట అతడు రావడం, పక్కనే నిలబడి తన వంక కొనుగోలుదారుల్లా చూడటం గమనించి చిన్నగా నవ్వింది. అతడు మరికొద్ది క్షణాలు ఆమెను పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడించి కాస్త దగ్గరగా వచ్చి ఆమెను చనువుగా పలకరించాడు. ఆమె పలికింది. ఆమె ఇంట్లోకి అతనితో పాటు అడుగుపెట్టి ఇల్లంతా పరీక్షగా చూస్తోంది. అది 3 గదుల ఇల్లు. ముందు గదిలో గంధం రంగు సోఫాలు, వాటి ముందు నల్ల చెక్కతో చేయబడ్డ టీపై, దానిపైన అందంగా అమర్చిన ఫ్లవర్ వేజ్, గోడలకి అందమైన ఆయిల్ పెయింటింగ్స్ ఆకర్షణీయంగానూ కళాత్మకంగానూ ఉన్నాయి. దుమ్ము ధూళి లేని నేల అద్దంలా తలతలలాడుతోంది. సోఫాలకి పక్కగా బుక్ షెల్ఫ్ రకరకాల పుస్తకాలతో నిండుగా కన్నుల పండుగగా ఉంది. ఆమె అలాగే నిలబడి రెప్పవాల్చకుండా ఆ ఇంటి అలంకరణ గమనిస్తోంది. అతను సిగరెట్టు ముట్టించుకొని గట్టిగా దమ్ములాగి ఆమె వంక పరీక్షగా చూశాడు. చిన్న నోరు, కొనదేరిన ముక్కు, బలమైన చేతులు, నునుపైన భుజాలు, రెచ్చగొట్టే సొగసులు, అందాలు అతడి అవసరపు కళ్ళకి అద్భుతంగా కనిపించాయి. కానీ గదిలోకి ఎలా ప్రవేశించిందో అలాగే అక్కడే నిలబడి ఉండటం, ఆమె వదనంలోని ఆశ్చర్యాన్ని గమనించి ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావన్నాడు అతను. ఆమె చలించక కిటికీ పక్కన నుంచి వెళుతున్న మనీ ప్లాంటును గమనించసాగింది. ఆమెలోని ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న వాడిలా అతడే అన్నాడు, మా రమకి అంటే నా భార్యకి శుభ్రత ఎక్కువ. ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తుంది. ఇల్లు ఒళ్ళు మల్లెపువ్వులాగానూ మంచి గంధంలాగానూ ఉంచాలనుకుంటుంది. అఫ్కోర్స్ ఉంచుతుంది కూడాను. ఉదాహరణకి ఈ పుస్తకం ఇక్కడి నుంచి తీశాననుకో, మళ్ళీ పూర్తయ్యాక మళ్ళీ అక్కడే ఉంచాలని శాసిస్తుంది. అలా చేయకపోతే నన్నైనా సరే వాయించేస్తుంది అని అన్నాడు. ఆమె శ్రద్ధగా వినడం గమనించి అతడు మళ్ళీ సిగరెట్టు దమ్ములాగి నేలపైన కానీ వస్తువులపైన కానీ దుమ్ము ధూళి ఉండటానికి వీల్లేదని ప్రతిరోజు నీట్గా తుడుస్తుంది. ఈ సోఫాలు కొని 5 ఏళ్ళైనా కొత్తవిగా లేవు అని అడిగాడు. అతడి మాటల్లో భార్య పట్ల అతడి ప్రేమ అర్థమవుతుంది ఆమెకు. ఆమె కదిలి మరో గదిలోకి వెళ్ళింది. అతడు ఆమెతో పాటుగా గదిలోనికి ప్రవేశించి వేసుకున్న ప్యాంటు షర్టు విడిచి లుంగి ధరించాడు. అటుపైన వంటిపైనున్న బనీను తీసి టవలు భుజాన వేసుకున్నాడు. ఆమె ఇవేవి గుర్తించినట్టుగా గది మధ్యగా నిల్చొని చుట్టూ చూస్తోంది. డబుల్ కార్డ్స్ మంచం, వాటిపైన రబ్బరు పరుపులు ఆకర్షణీయమైన దుప్పటితో కప్పబడి ఉన్నాయి. తెల్లటి తలగడల గలీబులు, పైన చిలుక గోరింకల బొమ్మలు, దూరంగా డ్రెస్సింగ్ టేబుల్, దానికి నిలువుటద్దం, దానిలో మంచం పైన మనుషులు స్పష్టంగా కనిపించేలా అమర్చబడి ఉంది. ఆమె డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న ఫోటో ఫ్రేమును చేతుల్లోకి తీసుకొని పరీక్షగా చూడసాగింది. నేను మా రమ కలిసి ఈ మధ్యన తీయించుకున్న ఫోటో అన్నాడు అతడు. ఆమె ఆ స్త్రీమూర్తి వంక పరీక్షగా చూసింది. పెద్ద అందగత్తె కాకపోయినా మొగుడు పక్కన ఉండటం వల్ల కాబోలు నిండుగా హుందాగా ఉంది. ఇంటి గురించి భర్త గురించి తీసుకున్న శ్రద్ధ తనపైన చూపించుకోకపోవడం వల్ల నిరాడంబరంగానూ సింపుల్గానూ ఉంది.
కానీ ఆమె కళ్ళల్లో ఏదో కాంతి, గర్వం కనిపిస్తున్నాయి. అతడు కదిలి లోనికి వెళ్ళబోతూ కాఫీ, టీ లాంటివి తాగాలనుకుంటే అన్నీ అక్కడ ఉన్నాయి, కలుపుకొని తాగొచ్చు. 5 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను అంటూ దొడ్లోకి నడిచాడు. ఆమె మధ్య గదిలోంచి వంటగదిలోకి తొంగి చూసింది. అతడు చెబుతున్నట్టుగా అన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉన్నాయి. ఆమె తృప్తిగా తలాడించి గది మలుపుకొచ్చి నిల్చుంది. ఆ ఇంటి అలంకరణను చూస్తున్న కొద్దీ ఆమెలో ఏదో పోగొట్టుకున్నట్టు లోటు. తన ఊహల్లో తను ఆశించి బ్రతకలేకపోతున్న జీవితాన్ని అద్దంలో దర్శించుకున్నట్లు ఉంది. తను ఆ ఇల్లాలు నిర్మించుకున్న ఆ మమతల సామ్రాజ్యంలో ప్రవేశించిన మరమనిషిని అన్న భావన కలిగింది ఆమెకు. పవిత్రమైన దేవాలయంలో ప్రవేశించిన పాపిలాగా అనిపించింది. 10 నిమిషాల తర్వాత అతను స్నానం పూర్తి చేసి లోనికి వచ్చాడు. తలను శుభ్రంగా తుడుచుకొని నీట్గా దువ్వుకొచ్చాడు. ఆమె అక్కడ లేదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటూ తలుపు తీసి వాకిట్లోకి చూశాడు. కానీ అక్కడా లేదు. అతడికి ఏమీ అర్థం కాక మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఏమైంది, చెప్పకుండా అంత అకస్మాత్తుగా ఎందుకలా వెళ్ళిపోయింది? అలా అంటూ ఆలోచిస్తున్న అతని బుర్రలోకి ఏదో అనుమానం ప్రవేశించడంతో అతడి మొహంలో భయం తాలూకు ఛాయలు గోచరించాయి. వెంటనే తను విడిచిన ప్యాంటులోని మనీ పర్సు తీసి చూసుకున్నాడు. దానిలో ఉంచిన డబ్బు యథావిధిగా ఉంది. స్నానానికి వెళుతూ డ్రెస్సింగ్ టేబుల్పై ఉంచిన ఖరీదైన తన రిస్ట్ వాచ్ కోసం చూశాడు. అది తాను ఎక్కడ ఉంచాడో అక్కడే ఉంది. వెంటనే బీరువా తీసి భార్య తాలూకు పట్టుచీరలు లెక్క చూశాడు. అవి సరిగ్గానే ఉన్నాయి. మరెందుకు అలా చెప్పకుండా మాయమైనట్లు? ఆమె అడిగినంత ఇస్తానన్నా అయినా ఎందుకలా వెళ్ళిపోయింది? అతడికి ఏం అర్థం కాక ముందు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పుడు చూశాడు అతను. తను తన భార్య కలిసి తీయించుకున్న ఫోటో ఫ్రేమ్ అక్కడ టీపై ఉంది. అది చూశాక అతడికి ఆశ్చర్యం వేసింది. గదిలో డ్రెస్సింగ్ టేబుల్పై ఉండవలసినది ఇక్కడ ఎందుకు ఉందనుకుంటూ దాన్ని చేతుల్లోకి తీసుకొని చూశాడు. అతడికి దానిపై 2 కన్నీటి చుక్కలు కనిపించాయి. అతడు ఆ సంగతే గమనించినట్లు తన లుంగీతో ఫ్రేమ్ని శుభ్రంగా తుడిచి మళ్ళీ టీపై మీద ఉంచాడు. ఆ ఫోటో ఫ్రేమ్ పైనున్న 2 కన్నీటి చుక్కలు అతని గుండెల్లో పెద్ద సుడిగుండంలా సృష్టించాయి. అవి పెద్ద సునామీలా మారాయి. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో, తను ఎంత ఘోరమైన తప్పు చేయాలనుకున్నాడో అతనికి అర్థం అవసాగాయి. అక్కడున్న భార్య రాసిన ఉత్తరాన్ని ప్రేమగా చేతిలోకి తీసుకొని తిరిగి చదవటం మొదలెట్టాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.